ట్రాన్స్ఫరాలు ఉన్నాయి. మరి అవిటి ప్లేస్లో కొత్త ట్రాన్స్ఫరాలు పెట్టాల్సిన అవసరం ఉన్నది. మా పాలకవర్గం నిర్ణయం తీసుకొని ముందు ఇబ్బంది కాకుండా ఉండాలి అనే ఆలోచనతో, అది ఇండస్ట్రీస్ కానీ లేకపోతే కమర్షియల్స్ కానీ డొమెస్టిక్ కానీ ఈ వినియోగదారులందరికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలని ఆలోచనతోని ఇవన్నీ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ ట్రాన్స్ఫార్మర్ మార్చడం కానీ ఇంకా వగైరా ఇవన్నీ చేస్తూ ఉన్నాం. దాంట్లో మరి మ్యానుఫ్యాక్చర్స్ మనం కావు, సెస్ ఏదైనా కూడా కొనుగోలు చేయాల్సిందే. ఈ టెండర్ ద్వారా పోతాం, ప్రతి మెటీరియల్ ఈ టెండర్ ద్వారానే కొనుగోలు చేస్తాం. చిన్న నట్టు నుంచి మొదలుకొని అప్ ట్రాన్స్ఫరాల వరకు కూడా మేము ఈ టెండర్ ద్వారానే కొనుగోలు చేయడం జరుగుతుంది. అందులో ఎలాంటి అవకతవకలు జరగడానికి కూడా ఆస్కారం ఉండదు, ఉండనీయం కూడా. దాంతోపాటు మరి ఈ ఇంటరప్షన్స్ తగ్గాలంటే బాగా ప్రాబ్లం అవుతుంది. మీకు అందరికీ తెలుసు, రోజువారీగా ప్రతిరోజు సాయంత్రం సిరిసిల్ల పట్టణంలో కానీ వేములవాడ పట్టణానికి ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది. ఆ పట్టణానికి నలుదిక్కుల నుంచి కనెక్షన్స్ తీసుకోవడం జరిగింది. అటు మల్లారం, అటు కుండగట్టు, ఇటు వస్తే నిమ్మపల్లి, సిరిసిల్ల, నాలుగు దిక్కుల నుంచి మనం లైన్లు వేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఎక్కడ కూడా ఇంటరప్షన్ వస్తలేదు. అక్కడ కూడా 24 hours పవర్, నాణ్యమైన పవర్ ఇవ్వడం జరుగుతుంది టెంపుల్. అదే పద్ధతిలో ఇక్కడ కూడా మనం చేయాలని ఆలోచనతో మా పాలకవర్గం మొత్తం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సిరిసిల్ల పట్టణంలో అధిక లోడు భారం ఎక్కువైంది. దాని ద్వారా ఎండాకాలంలో విపరీతమైన డిమాండ్ పెరిగి ఇబ్బంది అవ్వడం జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రపోజల్ పెట్టడం జరిగింది మేము ఎంపీడీసీఎల్ వారికి. సిరిసిల్ల పట్టణానికి ఇంకా 3 సబ్ స్టేషన్స్ అవసరం ఉన్నాయి. 1 సుభాష్ నగర్, 2 శాంతినగర్, 3 కొత్త బైపాస్. ఈ 3 వచ్చినట్టయితే సిరిసిల్ల పట్టణానికి 132 kV నలుదిక్కుల నుంచి ఇక్కడికి కూడా తీసుకోవడం జరిగింది. లైన్స్ అనేవి ఎలక్షన్ జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సబ్ స్టేషన్లు వచ్చినట్టయితే ఖచ్చితంగా మనకు ఇంటరప్షన్ అనేది ఉండదు. మీకు అందరికీ తెలుసు, నిన్ననే శివనగర్లో ప్రాబ్లం అయింది. కనీసం ఒక 2 నుంచి 2.5 గంటలు పోయింది. బ్రేకర్ ఫెయిల్ అయింది. కొత్త బ్రేకర్ తీసుకురావడం ఇప్పుడు నడుస్తుంది, వేస్తాను. అట్లాంటి ఇబ్బంది కాకుండా ఉండాలంటే మనకు 3 సబ్ స్టేషన్లు ఉండాలి. వాస్తవంగా మనకు 2 సబ్ స్టేషన్లు శాంక్షన్ చేసారు సిరిసిల్లకు, కానీ ప్లేస్ ఐడెంటిఫై చేసి ఇప్పటి వరకు కూడా ప్లేస్ ఇవ్వలేకపోతాను. మా డైరెక్టర్ టౌన్ 2 దారుణ లక్ష్మీనారాయణ, నేను ఆర్డీఓ దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి వాళ్ళిద్దరిని దొరికిపోయి ఒక ప్లేస్ చూపించినాం శాంతినగర్లో. దాన్ని ఐడెంటిఫై చేసినా మరి ఇవ్వడం జరుగుతలేదు. ఏందో తెలియదు మాకు. ఇప్పటికి కూడా ప్రజెంట్ ల్యాండ్ చూపించిన తర్వాత ఇమీడియట్లీ 4 నెలల లోపలనే సబ్ స్టేషన్లు ఎలక్షన్ కావడం జరుగుతుంది. సబ్ స్టేషన్ పునరుద్ధరించడం జరుగుతుంది. కాబట్టి దాని ద్వారా కూడా ఇంటరప్షన్స్ కొంత మాకు ఇబ్బంది జరుగుతుంది. దాని ద్వారా అందరికీ ప్రజలకు అసౌకర్యంగా ఉన్నది, మాకు కూడా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి అది కూడా మేము ముందు పెడుతున్నాను. ఎందుకంటే గతంలో 2014 నుండి 2014కు తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 36 సబ్ స్టేషన్లు ఉండే మన సెస్ పరిధిలో. ఇప్పుడు ఈ గత 9.5 సంవత్సరాలలో 10 సంవత్సరాలలో దాదాపు 85 సబ్ స్టేషన్లు వేయడం జరిగింది. మరి ఇప్పుడు మా పాలకవర్గం వచ్చిన తర్వాత మరి ఇప్పటి వరకు ఒకటి అది గాలిపల్లిలో వచ్చింది. గాలిపల్లిలో దాన్ని మొత్తం చేయడం జరిగింది. దాని ఓపెనింగ్కి రెడీ ఉన్నది గాలిపల్లి. మిగతాయి గౌరవ విప్ గారు ఆసిన్ గారు, వేములవాడ ఎమ్మెల్యే, వారొక 8 శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అవిటికి కూడా కొన్నిటికి ల్యాండ్ కూడా కలెక్టర్ గారు అలాట్ చేయడం జరిగింది. అది కాకపోతే 20 గుంటలే ఇస్తారు. సరే 20 గుంటలు ఇచ్చినా కూడా జల్దీ ఇస్తే ఏంటంటే ఇమీడియట్లీ అలా జరుగుతున్నాయి.
మనది కూడా 4 శాంక్షన్ అయినాయి. మన సిరిసిల్ల టౌన్ 2, ఇంకొకటి రావణపల్లె తగినపల్లి మండలం, ఒకటి మద్దిమల్ల వీరనపల్లి మండలం. కానీ ఇంకా దాదాపు 15 సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి, అదే దాంతోపాటు ఇల్లంతకుంట, ఇవన్నిట్లో కలిపి దాదాపు ఇంకా 15 నుంచి 16 సబ్స్టేషన్లు అవసరం ఉన్నాయి. అంటే మనకు వచ్చే డిమాండ్ను బట్టి అవి అవసరం ఉన్నాయి సబ్స్టేషన్లు. అవి కూడా అంచెలంచెలుగా పూర్తి స్థాయిలో పెద్దలు గౌరవనీయులు ఇక్కడ ఇన్ఛార్జ్ కానీ మన ఎమ్మెల్యే కేటీఆర్ గారు కానీ వారికి విన్నవించుకొని తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే అటు సైడు గౌరవ ఎమ్మెల్యే విప్ గారు ఉన్నారు కాబట్టి వారు తీసుకురావడం జరిగింది. 8 తీసుకొచ్చారు, వారికి ఇంకా 2 అయితే గతం ఫుల్ ఫ్లెడ్జ్లో అయిపోతుంది వేములవాడ సైడ్. దాంతోపాటు రుద్రంగి 132 kV కూడా టెక్నికల్ ఫీజిబిలిటీ శాంక్షన్ వచ్చింది. మరి ఇంకా పూర్తి స్థాయిలో శాంక్షన్ కాలే, అది కూడా వస్తే మన సెస్ పరిధిలో ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ మనకున్న లోడ్ ప్రకారంగా 8 ఉండాలి. 162లు 132లు 8 ఉండాలి మనకు. కానీ ప్రస్తుతానికి 6 ఉన్నాయి. నిమ్మపల్లి, మల్లారం, పోతే ఇల్లంతకుంట, చిప్పలపల్లి అండ్ పెద్దూరు 6 ఉన్నాయి. కానీ ఇంకా 2 కావాలి. ఇంకొకటి నేరెళ్ళ 1 కావాలి, ఇంకొకటి బోయినపల్లి కావాలి. అది ఇవైనట్టయితే ఖచ్చితంగా ఇబ్బంది ఉండదు. అభివృద్ధిలో ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తూ, అదే కాకుండా మా ప్రియమిత్రులు, మా సోదరులు, ఎస్ఎస్ఏ యూనిట్స్ సంబంధించిన సోదరులందరూ, నేను మీ వాణ్ణి, నేను పరాయి వాణ్ణి కాదు. మీరు చెప్పకముందే నేను ఈఆర్సీలో 10 HP ఉన్నదాన్ని నేను 30 HPలు అడగడం జరిగింది. మీ తరపున మేము అడగడం జరిగింది. దాని ద్వారా అప్పుడున్న ఈఆర్సీ చైర్మన్ గారు మనకు 25 HPలు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రేమున్న వ్యక్తిని, నేను ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే పెరిగినా, ఇక్కడనే చదువుకున్నా, రేపు కాలగర్భంలో కలిసిపోయినా ఇక్కడనే కలిసిపోతా, మీతోనే ఉంటా. నన్ను వేరే విధంగా అనుకోవద్దని తెలియజేస్తున్నా. సోదరులందరికీ, ఎస్ఎస్ఐ యూనిట్ సోదరులకు, ఇక్కడ ఉన్న పవర్లూమ్ సోదరులందరికీ విన్నపం, ఒక అప్పీల్ చేసుకుంటున్నా. నేను మీ వారిని కాబట్టి దయచేసి మీరు ఎప్పుడు కూడా నన్ను ఇంకో రకంగా చూసుకుంటూ మీరు ఇబ్బంది పడకండి దయచేసి. ఎందుకంటే నేను మీ వాడిని, మీకోసం ఏదైనా చేస్తా, మీ దిక్కే ఉంటా, మీకే చేస్తా. మేము కలిసి ప్రభుత్వంతో కొట్లాడదాం. ఈఆర్సీతో నేను చెప్పాల్సింది చెప్పినా, మీకు వచ్చేది వచ్చింది. నేను మొదలడిగా, నా తర్వాత గౌరవ ఎమ్మెల్యే కేటీఆర్ గారు అడిగారు. 30 HPలు అడిగితే 25 HPలు వచ్చినాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి మీకు ఎప్పుడు నేను వ్యతిరేకిని కాదు, మీ వాడిని నేనని గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్, నిన్న ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ది యాక్చువల్గా జీపీఎఫ్, ఈపీఎఫ్ అనేది ఉంటుంది. ఈపీఎఫ్ స్కీమ్లో ఉన్న వాళ్ళు వీళ్ళంతా. ఆర్సీఎస్ నుంచి, ఈఆర్సీ నుంచి మాకు ఒక రూలింగ్ వచ్చింది. ఎవరైతే రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఉంటారో వాళ్లకు మెడికల్ రియంబర్స్మెంట్ ఇవ్వరాదు. రిటైర్ అయ్యి వెళ్ళిపోతారు కదా, వాళ్లకు మెడికల్ రియంబర్స్మెంట్ ఇవ్వరాదు అని మాకు సర్క్యులర్స్ వచ్చినాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా పాలకవర్గం నిర్ణయం తీసుకొని ఆపడం జరిగింది. ఇలా మా ప్రమేయం ఏం లేదు, మాకు సంబంధం కూడా లేదు. వాళ్ళు ఇచ్చిన దాన్ని మేము ఇంప్లిమెంట్ చేసినాం. చేయాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి చేసినాం. అంతేగాని వాళ్ళు ఏదో అపోలోకి పోయి ఏదేదో మాట్లాడారు, అవన్నీ మీకు గతంలో తెలుసు. కాబట్టి దాని గురించి ఎక్కువ పోదలుచుకోలేదు నేను. దయచేసి సిరిసిల్ల సెస్ పరిధిలో ఉన్న వినియోగదారులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సంస్థ మనది, మనందరిది, ఒక పాలక వర్గాన్ని కాదు. ఇది మనమందరం సహకార వ్యవస్థను అందరం సహకరించుకుంటేనే ఈ వ్యవస్థ రేపు మనగడ కొనసాగిస్తుందని తెలియజేస్తున్నా. ఎప్పుడు కానీ దాదాపు 50-55 సంవత్సరాల నుంచి దీని సేవలు మనం అనుభవిస్తున్నాం. దాన్ని ఎవరో కొందరు
దీన్ని తీసేయాలి, దీన్ని ఎంపీడీసీలో కలపాలి అనే దాని మీద ఉంటారు. ఈ 54 సంవత్సరాలు దీని సేవను అనుభవించారు. ఎంపీడీసీలకు కలిపితే పరిస్థితి ఎట్లుంటుందో కన్జ్యూమర్స్కి తెలుసు. ఒక ట్రాన్స్ఫర్ ఫీల్ అయితే ఇవాళ 2 రోజుల నుంచి 3 రోజులు పడుతుంది. మన సెస్లో పొద్దున మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే సాయంత్రం 4 గంటల వరకు మేము ఫిల్ చేస్తాను. ఒక గదే సేవ, సహకార వ్యవస్థ సేవ అంటే గిదే. కాబట్టి దయచేసి మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ వ్యవస్థను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంటుంది. ఎవరైనా కూడా బిల్లు రాగానే ఇన్ టైంలో మీరంతా కరెంటు బిల్లు పేమెంట్ చేసినట్టయితే మనం కూడా పవర్ కొనుక్కొని తీసుకొస్తాం కాబట్టి, తీసుకొచ్చి మీకు ఇస్తాం కాబట్టి, మళ్ళీ మనం మీరిచ్చిన డబ్బుల్నే కట్టిన తర్వాత దాన్నే మేము కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది ఎంపీడీసీఎల్. ఎందుకంటే జెన్కో నుంచి ట్రాన్స్కో ఉంటుంది, ట్రాన్స్కో నుంచి ఎంపీడీసీఎల్ ఉంటుంది, ఎంపీడీసీఎల్ నుంచి మనం కూడా కొనుగోలు చేస్తాం. మనది కూడా ఒక డిస్కమ్. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి దయచేసి, సిరిసిల్ల సెస్ అనేది దాదాపు 264 గ్రామాలు. ఇది సెస్ అనేది మనదొక డిస్కమ్. సహకార వ్యవస్థలో ఉన్న ఈ సహకార వ్యవస్థలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇది మనది. అట్లా దేశంలో 6 స్టేట్లలో ఉన్నాయి. 6 స్టేట్లలో 5 స్టేట్లలో ఒక స్టేటు మొత్తం కొలాప్స్ చేసేసింది. అందులో ఉన్న దాంట్లో నెంబర్ 1 సొసైటీ ఓన్లీ సిరిసిల్ల తెలంగాణ. దేశంలో ఉన్న వాటిల్లో నెంబర్ 1 సిరిసిల్ల సెస్సే నెంబర్ 1గా ఉన్నది. బ్రహ్మాండంగా నడుస్తుంది, బ్రహ్మాండంగా ఫంక్షనింగ్ చేస్తున్నాం. ఎస్పీడీసీఎల్ ఎంపీడీసీఎల్ కంటే ఫార్ బెటర్. 100% వాళ్ళకంటే మనదే సేవలు బాగున్నాయి. వాళ్ళకంటే లాభాలు నడుపుతున్నాము. మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈ 2.5 సంవత్సరాల నుంచి మా పాలకవర్గం ఎక్కడ కూడా దేనికి వెనుకాడతలేము, ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చేస్తున్నాం. దాంతోపాటు పాలకవర్గం, ప్రజలు, వాళ్ళతో పాటు మా ఎంప్లాయీస్ కూడా కష్టపడతారు. మరి ఆ కష్టంతోనే దాదాపు 14 కోట్ల నుంచి 22 కోట్ల వరకు తీసుకురావడం జరిగింది. మేము అనుకున్నది ఏంటంటే ఇంకా మిగతా 2.5 సంవత్సరాలలో 35 కోట్లకు తీసుకెళ్ళాలి. ఈ డిమాండ్ 35 కోట్ల డిమాండ్, కనీసం 30 కోట్లు రెవెన్యూ చేయాలనే ఆలోచన మీద మా పాలకవర్గం ఉన్నది. దాన్నే అందుకే ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి అభివృద్ధి, ఇవన్నీ అభివృద్ధి కాదంటారా? 14 కోట్ల నుంచి 22 కోట్లకు వచ్చినామంటే ఇది అభివృద్ధి కాదా? అర్థం చేసుకోండి. దాంతోపాటు ఉండి లేని మా ఉద్యోగులు 265 గ్రామాలు ఉన్నాయని చెప్పిన ఇందాకనే మాకు తెలుసు. మన రెవెన్యూ మొత్తం కలిపితే కనీసం ఒక గ్రామానికి ఒక హెల్పర్ ఉండాలి, ఒక సబ్ స్టేషన్కు ఒక లైన్మెన్ ఉండాలి, మండలానికి 2 లైన్ ఇన్స్పెక్టర్లు ఉండాలి. సిస్టమ్ ఒక ఏఈ, డిఈ, ఏడీలు, ఇదంతా సిస్టమ్ కంపల్సరీ ఉండాలి. కాబట్టి దాని ప్రకారమే ఇప్పుడు మా దగ్గర మనకు ఏఈలు ఉన్నారు. ఏఈలు కూడా సఫిషియెంట్ లేరు, హెల్పర్లు కూడా సఫిషియెంట్ లేరు. దాదాపు మా పాలకవర్గం వచ్చిన తర్వాత ఫస్ట్ జనరల్ బాడీలో పెట్టి తీర్మానం చేసి ఎంప్లాయ్మెంట్ పంపడం జరిగింది. మనకు స్టాపింగ్ ప్యాటర్న్ పర్మిషన్ కోసం పంపడం జరిగింది. మరి ఇవాళ కూడా రాలేదు. ఏం చేసే పరిస్థితులు, అట్లీస్ట్ అవుట్ సోర్సింగ్లో తీసుకుందామన్నా కూడా తీసుకోలేదు. మేము ఇప్పటి వరకు ఒక ఉద్యోగస్తులు కూడా నియమించలేదు. మా పాలకవర్గం ఒక్కలని కూడా చేయలేదు. ఏది జరిగినా పారదర్శకంగా జరుగుతుంది. అవుట్ సోర్సింగ్ అయితే అవుట్ సోర్సింగ్ ద్వారా నోటిఫికేషన్ వేస్తాడు, ఆయన తీసుకుంటాడు. ఒకవేళ రిక్రూట్మెంటే మనకు ఫైల్ వచ్చి స్టాపింగ్ ప్యాటర్న్ ఫైల్ వచ్చి పర్మిషన్ వచ్చిందనుకో 100% రిక్రూట్మెంట్ పోతారు. ఇటు హెల్పర్లు కానీ, ఐటీఐ ఉన్న హెల్పర్లు కానీ, సబ్ ఇంజనీర్ ఒక 30-34 మంది సబ్ ఇంజనీర్లు అవుతున్నారు, జేఏఓలు అంతా క్వాలిఫికేషన్స్తో ఇవన్నీ వేస్తారు. అది కూడా రిక్రూట్మెంటు మేము చేయం. మొత్తం ఇక ఇది ఉందని డీటెయిల్స్ తీసి ఎంపీడీసీఎల్కి ఇస్తాం. ఎంపీడీసీఎల్ మే రిక్రూట్మెంట్ చేస్తారు. మాకు సంబంధం ఉండదు.
ఇది అని చెప్పి మనం ఇంతమంది అని చెప్పి వాళ్ళకి అప్పచెప్తాం. చెప్తే ఏంటంటే ఏదో ఏజెన్సీ ద్వారా వాళ్ళు చేస్తారు, చేసి మనకి ఇస్తారు, ట్రైనింగ్ చేయించి మనకు పంపుతారు. అదే రిక్రూట్మెంట్. సెస్ ఏదో చేసి మా డైరెక్టర్లు ఏదో పెట్టుకుంటారు, ఇదంతా తప్పుడు ముచ్చట, తప్పుడు ఆలోచన. దయచేసి అట్లాంటిది మీరు పెట్టుకోకండి. ఏదైనా పారదర్శకంగా ఉంటుంది, పేపర్ నోటిఫికేషన్తోనే జరుగుతుంది రిక్రూట్మెంట్. ఇప్పటికీ స్టాపింగ్ ప్యాటర్న్ ఫైల్ అక్కడనే ఉంది, 18 నెలలు దాటింది, ఇప్పటి వరకు దాని కదలిక లేదు. కాబట్టి ఒకవేళ ప్రభుత్వం అనుకొని మరి ఇస్తే ఈ నెలలో వచ్చే నెలలో ఇచ్చిందనుకోండి, ఇస్తే ఆటోమేటిక్గా అంత తయారు చేస్తారు మా వాళ్ళు, మా ఎంప్లాయీస్ అంతా తయారు చేసి ఎంపీటీసీలకు అప్పచెప్తాం. ఎంపీటీసీల వాళ్ళకి కూడా రిక్రూట్మెంట్ ఈ మధ్యకాలంలో కొన్ని పేపర్లు వచ్చింది, 5,300 మందికి రిక్రూట్మెంట్ ఉంది డిస్కంలో అని చెప్పి 4 ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎంపీడీసీఎల్ అన్నారు. దాంతోపాటు మనది కూడా వస్తుందని ఆకాంక్షిస్తున్నాను, కోరుకుంటున్నాను. వస్తుందని వచ్చినట్టయితే అదే వాళ్ళకి ఇచ్చేస్తాం, రిక్రూట్మెంట్ అవుతుంది, ట్రైనింగ్ ఇచ్చి వస్తారు. ప్రతి విలేజ్కి ఒక హెల్పర్ ఉంటాడు. అప్పుడు ఈ అభివృద్ధి అనేదాన్ని ఇంకా ఉర్రూతలూగించవచ్చు, ముందుకు నడిపించవచ్చు. కాబట్టి ఫుల్ఫిడ్జ్లో మాకు స్టాఫ్ లేదు కాబట్టి ఉన్న స్టాఫ్తోనే అడ్జస్ట్ చేయాల్సి. 4 ఊర్లకు ఒక హెల్పర్ ఉన్నాడు, 150 మంది ఉన్నారు. 150 మందిలో 30 మందిని ఎప్పుడు కానీ పక్కకు పెట్టండి. చేతులు, కాళ్ళు, పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఏం చేయనీయలేము. కాకపోతే ఖాళీ అక్కడ కూర్చుంటారు, ఇది చేయరు అది చేయరు అని చెప్తారు. వాళ్ళు అట్లా ఒక దాదాపు 30 మంది దాకా ఉన్నారు సెస్ ఆఫీస్లో. వాళ్ళని తీసేస్తే ఉన్నది 100. ఆ 100 మందికి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే కష్టమవుతుంది. ఒక ఊర్లో ఉంటే ఒక ఊర్లో ఉంటలేదు, పొద్దున ఒక ఊర్లో పోతుంది, మధ్యాహ్నం వచ్చే వరకు ఇంకో ఊర్లో పోతుంది. ఇటు నుంచి సార్ మమ్మల్ని ఎదుర్కొమంటారు అని చెప్పి వాళ్ళు మమ్మల్ని అడుగుతాను, డిమాండ్ చేస్తాను, పూర్తి స్థాయిలో పెట్టండి సార్, మాకు ఇబ్బంది అవుతుందని. అవుట్ సోర్సింగ్ అన్న తీసుకొని పెట్టమన్నారు. కానీ అవుట్ సోర్సింగ్ అన్న తీసుకుందామన్న ఉంటే కూడా మేము పెట్టలేము. కాబట్టి ఉద్యోగస్తులను కూడా పూర్తి స్థాయిలో మాకు స్టాఫింగ్ ప్యాటర్న్ అలాట్ చేసినట్టయితే 100% ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి విలేజ్కి ఒక హెల్పర్ని ఇవ్వడానికి ఆస్కారం లేదు. మళ్ళీ అటు ఎల్డీసీలు కానీ, యూడీసీలు కానీ, జేఏఓలు కానీ, సబ్ ఇంజనీర్ కానీ క్వాలిఫైడ్ పర్సన్స్ వస్తారు. నోటిఫికేషన్ ఇస్తే చదువుకొని పాపం యూనివర్సిటీలలో పాస్ అయ్యి రోడ్ల మీద తిరుగుతాను, నోటిఫికేషన్స్ రాక. నోటిఫికేషన్ వస్తే డెఫినెట్ జంప్ పిల్లలు వస్తారు. అట్లే అంతే పూర్తిగా సెస్ సంస్థ కూడా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది తెలియజేస్తూ, దాంతోపాటు ఒక చిన్న విన్నపం అంటే మీ ఇవన్నీ ఉన్న ఇంట్లో అయితే ఒకటి ఏంటంటే మన సెస్ ఎండి అని ఏఓ కానీ ఎండి కానీ వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మేము డిప్యుటేషన్లో తెచ్చుకుంటాం. మనకున్నది ఇంకొక 3 సంవత్సరాల దాకా మనకు ఏడీలు తెచ్చుకోవాలి. 3 సంవత్సరాల తర్వాత మనలకే మనం ప్రమోషన్ ఇస్తాం. మనదంతా 8 మంది ఏడీలు అవుతారు ఉన్న ఏఈల. ఏడీలు అవసరపడదు మనకి, ఎప్పటికి అవసరపడాయి డిఈలు ఇద్దరు. ఆ డిఈలు కూడా ఇంకొక 5 ఈ 3 తర్వాత 5 సంవత్సరాల తర్వాత అందులోకే 8 మందిలకే 2 డిఈలు అవుతారు. మన సెస్ ఎంప్లాయీసే ఉంటారు. ఇక మనకు ఉండాల్సింది ఎప్పటికీ ఒక ఏవో, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఏవో ఉంటాడు, ఎంపీడీసీఎల్ ఆర్ ఎస్పీడీసీఎల్ ఎక్కడి నుంచైనా కానీ ఒక ఎస్సీ ఆర్ సిఈ వీళ్ళిద్దరే ఉంటారు. మరి ఉంటుందండి. ఇప్పుడు సిఈ ఎస్సీ అంటే వాళ్ళు బాగా అనుభవం ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళ సాలరీస్ కూడా గట్లే ఉంటాయి. సిఈకి అయితే 8 లక్షలు ఉంటుంది, ఎస్సీకి అయితే 7.5 లక్షలు ఉంటుంది. కాబట్టి మేము కూడా వాళ్ళ ఎంపీడీసీఎల్ వారినే కోరుతున్నాం. ఎప్పుడు వాళ్ళ దగ్గర లేకపోతే ఎప్పుడన్నా మనకు పెట్టుకోవాల్సిన అవసరం వస్తే పెట్టుకుంటామే తప్ప దీనిలో వేరే ఆలోచన లేదు. మా పాలకవర్గానికి పెట్టుకోవద్దని ఎందుకు పెట్టుకున్నారని అన్నప్పుడు పెట్టుకోవద్దని కూడా లేదంట. పెట్టుకుంటున్నారు కదా, పెట్టుకోమని చెప్పి లేదు కదా, పెట్టుకోవద్దని కూడా లేదన్న. సెంట్రల్లో ఉన్నది అది, పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు, పాలకవర్గం ఇష్టం. ఎందుకంటే దాంతోపాటు ఇప్పుడు గవర్నమెంట్ కూడా మొన్న 16 మందిని నామినేట్ చేసింది సీలను డైరెక్టర్స్గా.
వాళ్ళంతా రిటైర్డ్ సీసీ. అందులో 6 ఇన్ సర్వీస్ నుంచి డైరెక్టర్లు అయ్యారు. మిగతా 10 మంది రిటైర్డ్ సిఈలు. వాళ్ళు రిటైర్డ్ సిఈలకు రిటైర్డ్ ఎస్సీలకు కూడా బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఇన్ సర్వీస్లో ఉండి వచ్చి ఎండీ చేసే వాళ్ళకు ఎంత బాధ్యత ఉంటుందో రిటైర్ అయిన వాళ్ళకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఒక్క మా పాలకవర్గమే మొదలు చేయలే. 2002లో లూథర్ ఎస్సీ, అప్పుడు దేవరత కంట కలెక్టర్ కరీంనగర్కు ఆయనే మనకు పర్సన్ ఇన్ఛార్జ్, ఆయన నామినేట్ చేశాడు. అంతకుముందు 2017 నుంచి 18 వరకు యూనిస్ గత పాలకవర్గం నామినేట్ చేసుకున్నది. అంతే తప్ప మేము కొత్తగా సృష్టించి చేసింది అయితే ఏం లేదు. అలా ఉన్నది కాబట్టి అని పెట్టాం. మీరు వద్దనుకున్నారు, వద్దు. అదేం ఏంది, ఇప్పుడు 2,50,000 పెట్టి ఒక 60 లక్షల రూపాయలు కాపాడదాం అనుకున్నాం సంస్థకు, వద్దనుకున్నారు. ఇప్పుడు 7,50,000 పోతుంది ఈ ఎస్సీ వచ్చినాక. మరి దానికి మేమేం చేస్తాం? ఏం చేయలేం కదా. పాలకవర్గం కూడా ఏం చేయలేదు కదా. మంచి నిర్ణయం తీసుకుందామని పెట్టినాం. ఆ నిర్ణయాన్ని కాదనుకున్నప్పుడు ఎవరు ఏం చేయలేం కదా. ఏ విషయాలైనా ఏం వచ్చినా దయచేసి మిత్రులకు, ప్రెస్ మిత్రులకు కొంతమందికి నేను అప్పీల్ చేసుకుంటాను, ఈ సంస్థను ఇలానే ఉండేటట్టు చూడండి. అనవసరమైన దీని మీద అబండాలేసి ఇన్స్టిట్యూషన్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. మా వ్యక్తిగతంగా మాకు ఏదొచ్చినా మాకేం ఇబ్బంది లేదు. మేము ఏంది ఇబ్బా 5 ఏళ్ళు ఉండిపోతాం. ఎంప్లాయీసే కదా ఉండాల్సింది. 5 ఏళ్ళు ఉండిపోతాం. ఇంకా 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇంకో 2.5 ఏళ్ళు ఉండిపోతాం. ఆ తదుపరి ఎలక్షన్ పెడుతుంటారు, లేకపోతే లేదు. చేయాల్సుకుంది ఎంప్లాయీసే. ఈ ఎంప్లాయీస్ కూడా ఒకవేళ అలా కలిస్తే, ఎంపీటీసీ అలా కలిస్తే సెకండ్ గ్రేడ్ ఎంప్లాయీస్ కింద పోతారు వీళ్ళంతా. వీళ్ళందరినీ ఎక్కడెత్తారు తెలుసా? వెంకటాపూరు, చెర్ల, వాజేడు పోయి మంత్రి ఏరియాలో ఎత్తారు తీసుకుపోయి. వీళ్ళందరూ ఎవరికి చెప్పుకుందామని కూడా దొరకరు ఎవరు. అవి అట్లుంటుంది. మా ఎంప్లాయీస్ కూడా చెప్తున్నాను నేను, మీరు అనవసరంగా లేనిపోని అన్ని తీసుకుపోయి బయట పెట్టి మీరేందో గొప్ప అనుకుంటారు తప్ప అది మంచి పద్ధతి కాదు. మన సంస్థను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన కన్జ్యూమర్స్ మీద ఉన్నది. అంతేవిధంగా మన ఎంప్లాయీస్ మీద ఉంది. కొంతమంది ఎంప్లాయీస్కి చెప్తాను, ఇప్పటికి కూడా ఆన్లైన్ తీసుకొచ్చినాం, కెమెరాలు తీసుకొచ్చినాం, సీసీ కెమెరాలు పెట్టినాం, జీపీఎస్ సిస్టమ్ తెచ్చినాం. ఇట్లా తెచ్చినా కూడా కొంతమంది మారతలేరు. ఎంప్లాయీస్ మీ ద్వారా వాళ్ళకి చెప్తున్నా ఏంటంటే, మారి పనిచేయండి, సెస్లో అభివృద్ధి పంచుకోండి, అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతూ మరి పిలవగానే వచ్చిన ప్రెస్ మిత్రులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఎంపీ గారు, చైర్మన్ గారు, ఇప్పుడు కొన్ని పత్రికల్లో వస్తున్నట్టు మీ మీద, అంటే సంస్థ మీద కాకుండా మీ మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. మీరు 50,000 రూపాయల హెచ్ఆర్ఏ తీసుకుంటున్నారు అని నిజమేనా? అది నిజమైతే అంత తీసుకోవచ్చా మీరు? జీవో ప్రకారంగా ఉన్నది కాబట్టి తీసుకుంటున్నాం. దాంట్లో మా పాలకవర్గమో లేకపోతే చిక్కాల రామారావు సొంత కవిత్వంతో తీసుకున్నది కాదని, మీకున్నది ఇస్తున్నాము, తీసుకోండి. ఏదైనా మరి అంతకుముందు నేను ఏం ముట్టలేదు. నవంబర్ వరకు నేను ఒక 5 పైసలు కూడా తీసుకోలేదు. 6,500 ఉండేది, అది కూడా ముట్టలేదు. ముట్టలేదు. మరి ఎవరు మీరు నేను వ్యక్తిగతంగా తీసుకోనని చెప్తారు కదా, అంత ఏంటిది తీసుకొని ఉన్నా? నేను అట్లాంటి ఏం చెప్పలేదు. తప్పది. నేను చెప్పింది ఏంది, అంతకుముందు ఉన్నది ఏదైతే ఉన్నదో దాన్ని నేను తీసుకోలేదు. లీగల్గా జీవో కాపీ వచ్చిన తర్వాతనే ముట్టినాం తప్ప అంతవరకు 5 పైసలు కూడా నేను ముట్టలేదు, తీసుకోలేదు. పారదర్శకంగా నడుస్తుంది. వ్యక్తిగత వాహనానికి మీరు అలవెన్సులు వాడుతుంటూ నిజానికి అయితే అది రెంటెడ్ వాహనమై ఉండాలి, ట్యాక్సీ ప్లేట్ ఉండాలి అంటే ఫ్రీగా, అంటే పైసలు ఖర్చు పెట్టకుండా ఫ్రీగా పెట్టుకుని వాడుకుంటే తప్ప. అంటే రెంటెడ్ వాహనం 1,00,000 రూపాయలు పెట్టి చేసుకుని నష్టపరిచి చేసుకుంటూ అది మంచిదా?
నా వెహికల్ పెట్టుకొని నేను నా సొంతం తిరుగుతున్నా, సెస్ కోసం నేను తిరుగుతున్నా. కానీ ఎక్కడ కూడా 5 పైసలు కూడా తీసుకోలేదు నేను. ఇప్పుడు కాదు, 2007లో నా ఇన్నోవా పెట్టుకొని తిరిగినా. నేను ఎప్పుడు కూడా హయ్యర్ వెహికల్ పెట్టుకొని ఎక్కడ కూడా తీసుకోలేదు. హయ్యర్ వెహికల్ పెట్టుకుంటే ₹1,00,000 అవుతాయి, సంవత్సరానికి 12 లక్షలు అవుతాయి. అవసరమా? ఆ ఒక్క పైసలు తీసుకోకుండా నేను నడుపుకుంటాను నా వెహికల్. నా సొంత వెహికల్ 5 పైసలు తీసుకోకుండా నడుపుతాను. ఇస్తారు. డీజిల్ ప్రొవైడ్ చేస్తుంది, 300 లీటర్లు డీజిల్ ప్రొవైడ్ చేసి యాజ్ పర్ నామ్స్ ప్రకారమే పోతున్నాం. డ్రైవర్కు పెట్టుకుంటాం. ఇంకోటి రామారావు గారు, ఈ బ్యాక్ బిల్లింగ్ పేరిట నేత కార్మికులను బాగా ఇబ్బంది పెడుతుర్రు, కట్ చేస్తుర్రు. వాళ్ళ ఉత్పత్తి కూడా ఇప్పుడు అసలు కీలక మూమెంట్లో ఆగిపోతున్నాయి. ఒక కావాల్సుకున్న సెస్ పాలక వర్గం వ్యతిరేకం చేస్తున్న నేతలకు ఒక ఆరోపణ వస్తుంది. అదే ఇందాక చెప్పాను కదా, మా నేత సోదరులకు అందరికీ మరొకసారి నమస్కారం చేసి చెప్తున్నా. నేను మీ వాడిని, నేను వేసింది కాదని. ఈఆర్సీ 94 కోట్ల రూపాయలు ఆడిటర్స్ను అపాయింట్ చేసి ఆడిటర్స్ మా దగ్గరికి పంపి ఆడిట్ చేసిన దాంట్లో లీకేజీలు ఏమేమి ఉన్నాయో అవింటి మీరందరూ సరి చేయండి అని చెప్పి వాళ్ళే ఆడిటర్స్ వచ్చారు. నా స్టిల్ ఇప్పటి వరకు కూడా వాళ్ళే నడుపుతారు. వాళ్ళు ఇచ్చిన దాన్నే మేము ఇంప్లిమెంట్ చేసినాం తప్ప మేము చేయలే. అందులో వాళ్ళే కోర్టుకు పోయింది, మాకేం సంబంధం లేదు. హైకోర్టుకు పోయి ఒక ఆర్డర్ తీసుకొచ్చాడు. వీళ్ళంతా 10 HPకి ఎబోవ్ చేసి నడుపుతారు. మరి వీళ్ళంతా కేటగిరీ 3లో వస్తారు, వీళ్ళని కూడా కేటగిరీ 2లో తీసుకుంటారు. మరి ఇది ఎక్కడిది అని చెప్పి హైకోర్టు మనకు ఆర్డర్ ఇచ్చింది, నేను సరి చేయమని ఇచ్చింది. అంతే తప్ప మేము వేసింది ఏముండదు. నాకు మంచి గౌరవం ఉన్నది, నేత సోదరుల మీద నాకు మంచి గౌరవం ఉన్నది. సేట్ల మీద కానీ నేత సోదరుల మీద కానీ ఎవరైతే పవర్ లూమ్స్ ఇండస్ట్రీ నడుపుతారో వాళ్ళందరి మీద నాకు మంచి అభిప్రాయం ఉన్నది. అరే నేను ఎక్కడనో ఎక్స్పోర్ట్ అయ్యొచ్చిన లాగా ఫీల్ కాకూడదు కదా. నేను మా వాళ్ళకి చెప్తాను, మన వాళ్ళందరికీ, నేను ఇక్కడనే పుట్టి పెరిగి మీతోనే చదువుకున్నా, మీతోనే ఇక్కడ ఉంటానా. రేపు పోతే ఇదే మట్టిలో కలిసిపోతా అని చెప్తాను. నేను మీ మీద నాకు వ్యతిరేకత ఎందుకుంటుంది? నాకు ఏం అవసరం? నా ఇంటికి వస్తుందా? వాళ్ళు ఇంప్లిమెంట్ చేయమన్నదే చేస్తున్నాం తప్ప, చేయకపోతే మాకు మీరు అప్పటికే అంతకుముందే రాచిరు కదా 94 కోట్ల కుంభకోణము. ఎట్లయితుంది? 94 కోట్లు లీకేజ్, అవి సరి చేయమని ఇచ్చింది. పేపర్లు ఉంటాయి కదా, అన్ని పేపర్లు ఉన్నాయి, అన్నిటికీ లీగల్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రూఫ్స్ ప్రకారమే చేస్తాం. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరెన్ని బదనాం చేసినా దానికోసం నేను అయ్యో పోయి ఇట్లా చేసి గట్లా చేసిన నేను అనాల్సినంత అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే నీతి నిజాయితీగా పనిచేస్తుంది మా పాలకవర్గం, 100% చేస్తున్నాం. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. దాని గురించి కూడా మీరు అడగకపోయినా నేను చెప్తాను. 2007 నుంచి 2010 వరకు ఏం జరిగింది అని చేయండి. విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది, దాని ఎంక్వైరీ నడుస్తున్నప్పుడు దాని గురించి మనం మాట్లాడాలి. వచ్చినాక అది ఏమొస్తుంది ఏంటి అని దాని ప్రకారం మనం చట్ట ప్రకారం చర్య తీసుకుంటారు. 100% తీసుకుంటారు. దానికి ఎవరైనా తల ఉంచాల్సిందే. అన్న మొన్న సెస్ బైలా ఇచ్చి అడిగితే ఇచ్చింది. అందులో అపార్ట్మెంట్ గురించి కాలం ఉన్నది, మెడికల్ ఇన్వాల్వేషన్, తర్వాత కంపాషన్ అపార్ట్మెంట్ అని చెప్పుకున్నది. చంద్రబాబు హయాంలో మెడికల్ ఇన్వాల్వేషన్ని బ్యాన్ చేసింది. చంద్రబాబు హయాంలో మెడికల్ ఇన్వాల్వేషన్ని బ్యాన్ చేసింది. ఆ బ్యాన్ చేసిన జీవో క్యాప్ ఉన్నప్పటికీ మన వాళ్ళు సెస్ బైలాలో ఏదైతే చూపిస్తున్నారో దాన్ని చూపించకుండా మెడికల్ ఇన్వాల్వేషన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈయన మీ సిబ్బంది అయితే ఈయన బాగాలేదని చెప్పి ఈయన కొడుకు ఆయన కొడుకు ఆ మొత్తం వారసత్వం ఉన్నది. ఇట్లా కొనసాగితే రేపు నిరుద్యోగ వ్యవస్థ తొలిపోదా? ఉద్యోగ అవకాశాలకు మీరు గండి కొట్టడు కాదా? మీ బయటలో మాత్రమే చూస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఉన్నటువంటి జీవో కాపీలు ఎందుకు ఇంప్లోడ్ చేస్తున్నారు మీరు చెప్పండి. మంచి క్వశ్చన్ శంకర్ సోదరుడు. మేము వచ్చిన తర్వాత గతంలో నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంటుంది 2015 నుంచి 2021 వరకు జరిగినాయన్నీ మేము ముందు వస్తాం. ఏం జరిగినాయి, ఎందుకు జరిగినాయి, ఎవరు చేసిండ్రు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది
నేను ఇంత ధైర్యంగా చెప్తున్నా కదా, ఉద్యోగాలలో ఆ? ఉద్యోగాలల్లా అన్నిట్లల్లా. కానీ ఇంకో రోజు ప్రెస్ మీట్ ఉంటుంది. ఆ ప్రెస్ మీట్లో డీటెయిల్స్గా చెప్తా. మీకు అందరికీ క్రీమ్ దొరుకుతుంది డెఫినెట్. ఎందుకంటే మేమేమో నోరు కట్టేసుకొని మట్టి సపరేట్ కూర్చుంటే గత పాలకమేమో బాగా చేసినట్టు, ఈ పాలకమేమో ఏదో నష్టం చేస్తున్నట్టు కొందరు మిత్రులు మాట్లాడుతారు. అది ఎంతవరకు సంబంధించిన వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తాం. ఈ సెస్ కార్యాలయంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ నిన్న కిషన్ కూడా నిన్న కాక మొన్న వెలుగులో రాశాడు. నేను మీకు ముందుగా అప్పీల్ చేస్తున్నా. మళ్ళీ ఈరోజు దీపావళి రోజు నాడు ఫైర్ అయితే తెల్లారే పోయి మేము పిటిషన్ ఇచ్చినాం. పోలీస్ డిపార్ట్మెంట్ సిఏ గారికి పిటిషన్ ఇచ్చినాం. దానికి ఇప్పటి వరకు తెలుస్తలేదు. ఓకే ఓకే అది కావచ్చు. కాకుండా సెస్ అనే కార్యాలయం ఎదుట కానీ ఏ టపాసులు అనేది కాల్చదు, అదొక రూల్ ఉంది. అవి కాల్చిన ఉద్యోగి పైన అక్కడ ఉన్న వారి పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు సంస్థగా? ఎట్లా తీసుకోండి. కానీ మనం ఒకటి పోలీస్ ఎంక్వైరీ ఇచ్చినాం. పోలీస్ ఎంక్వైరీ ఇచ్చినాక ఎంక్వైరీ రిపోర్ట్ మనకు వస్తే 100% అదే ఎవరి మీద ఎవరైతే దానిలో దోషులు ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా నేను చర్య తీసుకుంటుంది మా పాలకవర్గం. విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అన్న ఆ రోజు జరిగినటువంటి సందర్భం చూస్తే ఖచ్చితంగా అది సెటప్ అనిపిస్తుంది. ఒక పండుగను ప్రారంభించడానికి చైర్మన్ మా ఉన్నత అధికారులు ప్రారంభించాల్సిన అవసరం ఉంటుంది. ఆ పూట మీరెవరు లేరు, అక్కడ ఎండి గారు లేరు, కేవలము అన్నున్నాడు అన్న మాత్రం చేసిండు. ఇంటెన్షన్ ఏంది? సెటప్ అంటే ఏమంటుందని ఏమనుకోవాలి? జనరల్గా ఎప్పుడు కానీ ఎండి కానీ చైర్మన్ కానీ ఎప్పుడు ఉండరు. ఎవరి ఇంట్లో వాళ్ళకే పండుగ దీపావళి కాబట్టి ఎవరు ఇక్కడ ఉండరు. ఇక్కడున్న ఏవో ఎవరైతే ఉంటారో ఏవో ఫైనాన్స్ ఆనంద్ వాళ్ళు పూజ చేస్తారు. పూజ చేసి అయిపోయినాక ఆడికి పోయి ఒక 2 పటాకులు 3 పటాకులు కాల్చి వెళ్ళిపోవాలి రూల్ ప్రకారం. మరి ఆ రోజు ఏం జరిగిందో అందుకనే మనం ఎందుకంటే నేను ఎందుకు పోలీస్ ఎంక్వైరీ ఇచ్చినాం కాబట్టి మనం ఏది మాట్లాడినా తప్పు అవుతుంది కాబట్టి అందుకోసమే ఆగినాం. మీరు అడిగింది ఇప్పుడు అడగండి. నాకు ఏంటంటే మేము ఎన్నిసార్లు అడిగినా ఇస్తలేదు. ఏం చేయబడ్డాం? అయినా ఇంకో రకంగా ఉన్నది, ఇంకో రకంగా కూడా ఇచ్చిన. 15 రోజుల క్రితం ఇంకో రకంగా కూడా ఇంకొక అప్లికేషన్ ఇచ్చిన. వేరే డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చిన. ఆ డిపార్ట్మెంట్ ద్వారా నెల రోజుల లోపలనే ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది. ఇక వీళ్ళది ఇటు ఉండనిగా అది వస్తుంది. అది వచ్చిన తర్వాత దోషులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మిమ్మల్ని పిలిచి కూర్చొని పెట్టి చాయ్ తాగిపించి మీ అందరితోని ప్రెస్ మీట్ పెట్టి చర్య తీసుకుంటాం.